మాఘపురాణములోని మృగశృంగునికి వివాహము. దిలీప మహారాజు వశిష్ఠుల వారు మరిట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అదే ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధముగా మృగశృంగుడు తన బాల్యదశ నుండే హరినామస్మరణ ఆసక్తిగా ఉండేవాడు. అతనికి 5 సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో వరస చదువు వేసినారు. అచ్చట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకులు అందరినీ పాండిత్యము సంపాదించెను. విద్య పూర్తయిన తరువాత తల్లిదండ్రులు అతనిపై దేశట వేసి అనేక పుణ్య నదుల్లో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించియుండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లి తండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీల మాత్రమే వివాహం చేసుకుంటానని తన మనోనిశ్చయమైన తల్లిదండ్రులకు తెలపగా, కుమారుడు ఇష్ట ప్రకారం ఒక మంచి ముహూర్తము చూసుకుని మృగశృంగుడికి సుశీలకు అతివైభవముగా చేసినారు. సుశీల స్నేహితురాలందరినీ మిగిలిన 2 మృగశృంగుని చూసి, ఆర్య, మీ స్నేహితురాలు సుశీలని పెండ్లి చేసుకున్నట్లు మా ఇద్దరికి మీ శుభలగ్నముల పరిణామం ఆడవలని పలికెను. మృగశృంగుడు ఆశ్చర్యపడారు. అసంభవము, అది ఎట్లా జరుగుతుంది అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్లే మమ్మల్ని కూడా పెండ్లాడని అని పట్టినారు. మరి పురుషునికి ఒక భార్యే కదా, ఇందుకు భార్యలు? మృగశృంగుడికి మరలా ప్రశ్నించగా, 2, 3 యువకులకు పురుషులు వివాహం చేసుకోవచ్చు, శాస్త్రం అంగీకరించినది. దశరథుడు 3 భార్యలు, శ్రీకృష్ణుడికి 8 భార్యలు, పరమేశ్వరుడికి గంగా గౌరి 2 కదా, వారికి లేని అభ్యంతరం నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించారు. చుట్టుముట్టినారు. మృగశృంగుడికి ఏమీ జవాబు చెప్పలేకపోయాను. వివాహం వేడుకలు చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు చూడగా మృగశృంగ అభ్యంతరము తెలపవలెను. ఆ 2 కన్యలు అభీష్టం నెరవేర్చమని వారు దుఃఖించిన నీకు జయము కలగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికినారు. పెద్దలందరూ అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ 2 కన్యలు కూడా వివాహం చేసుకునేను. ఆ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపుడికి వివరించగా, మహర్షి వివాహం అన్ని విధములుగా వాటి వివరములు తెలియజేసిన నాకు సంతృప్తిగా చేయినారు అని ప్రార్థించగా, వశిష్ఠువారు మరి ఇట్లు చెప్పెను. రాజా, ఈ వివాహం ఎన్ని విధములుగా మాట వివరము చెప్పుదును, సావధానముగా ఆలకించవలను. బ్రహ్మ కన్యకు బాగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చే వివాహమే బ్రాహ్మణి పేరు. 2వది దైవయజ్ఞము చేయుటకు వధువునకు చేయే పెండ్లకు దైవమని అందరు. ఆర్షము, పెండ్లి కుమారుడి నుండి 2 గోవులు పుచ్చుకుని అతనికి పెండ్లి కూతురికి ఇచ్చి పెండ్లి చేసేవారి ఆర్ష అని అందరు. ప్రజాపత్యము, ధర్మం కోసము దంపతులు కష్టపడేందుకు దీవించి చేయి వివాహమే ప్రజా సత్యమని పేరు. అసురుడు డబ్బు పుచ్చుకుని కన్యనిచ్చి వివాహం చేసుకునే దానికి అసురుడమని పేరు. గాంధర్వులు ఒకరినొకరు ప్రేమించుకుని వారంతట వారే చేసుకునేదాన్ని వివాహము గాంధార వివాహం అందరు. రాక్షసులు వరుణ కన్యలు బలాత్కారం చేసి వివాహమాడేవారు రాక్షస వివాహం అందరు. పైచాచంగా మోసగించి మాటలతో నమ్మించి పెండ్లి చేసుకునేది పైచాచికం అని పేరు. ఈ 8 రకములు వివాహము సంబంధం పేర్లు కాన వాటి ధర్మములు తెలియపరచుదును, ఆలకించము. ఆశ కలిగిన వారు ఆలకించము. గృహస్థాన లక్షణాలు. మంచి నడవడికలో పరము సాధించుకున్న ఈ గృహస్థానమే ఒకటే సరైన మార్గము.
భార్య భర్త అనుకూలంగా నడుచుకుని ఉండటం వల్ల తృప్తి చెందును. దైవభక్తితో నడుచుకునేట వల్ల అతి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవారు సరైన గృహస్థ అనబడును. నోములు నోచుట ప్రతిదినము చేయ పర్వదినములో ఉపవాసములు, కార్తీక మాసమందు మాఘమాసమందు నదీ స్నానములు ఆచరించి కడునిష్టతో శివకేశుని స్మరించుట మొదలు కార్యములు ఆచరించే వారికి మంచికి తేజస్సు కలుగును. పాతకాలమున నిద్ర నుండి లేచినప్పుడు భగవంతుని స్మరించి కొన్ని కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలన కార్తీక మాసము, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొద్దీ దాన ధర్మములు చేసినతో గొప్ప ఫలము కలుగును. కానీ ప్రతి మనుజుడు ఇహ సుఖములకే కాక పరలోక సుఖముల గురించి కూడా ఆలోచించవలను. ప్రతివ్రత లక్షణములు. పురుషుడు తన సద్బుద్ధి కలిగే ఏ నిమిత్తం లేక ఘనకార్యములు చేసిన మంచి ఫలం పొందలేక పోచున్న అటులే ప్రతి స్త్రీ తన భర్తను దైవముగా భావించవలను, మనసారా ఆరాధించవలను, తన భర్త యొక్క మంచి గుణములు స్వీకరించవలను. అందాన్ని ఆకారాన్ని చూసి మురిసిపోకూడదు. అటులే పురుషుడు కూడా స్త్రీ యొక్క అందమే చూడలేక శీలము గుణము గురించి పెండ్లాడి ప్రేమతో ఆదరించవలను. ఆ విధముగా స్త్రీ పురుషులు ఇద్దరు అన్యోన్యంగా అన్యోన్య రాగంతో కాపురము చేసిన యెడల ఆ సంసారములో ఎంతో బాగుండు. ఉత్తమ స్త్రీ తన భర్త ఏ విధముగా ప్రేమతో సేవించునో ఆ విధముగా అత్తామామలు అతి సేవలు ఎందు కూడా తన భక్తి శ్రద్ధతో చేసిన యెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్యాభర్తల ఆలోచన ముందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలను. పని పాటల యందు సేవకురాలుగా నడుచుకొనవలను. భోజనం వడ్డించినప్పుడల్లా తల్లి తన కుమారుడికి ఎంత ఆప్యాయతగా భోజనం పెట్టినదో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను. శయన మందిరములో వేసివలే భర్తను ఆనందంగా కలుగజేయవలను. ఈ విధంగా స్త్రీ నడుచుకునచో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీలు బహిష్టైన 4 దినములు ఏ పని చేయరాదు, అతిగా మాట్లాడకూడదు, ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనును. 4వ రోజున సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానునికి నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతని పూజించవలను. అటువంటి సమయంలో దైవముని భర్త భుజించకుండా తాను భుజించకూడదు. అటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలు మృగశృంగునికి పెండ్లాడి ఆనందముగా కాలము గడుపుచు గృహస్థానమును ఆచరించును. మృగకందుడు జననము. మృగకందుడు ఉత్తమ లక్షణము గల స్త్రీకు పెండ్లాడిన లేదా మృగశృంగుడు ఆనందించి ఆ 3 తోటి సంతోషంగా ఉండి సంసారం చేస్తుండగా అట్లా కొంతకాలం జరిగిన సుశీలని భార్య గర్భము ధరించింది. ఆ శుభలగ్నములో కుమారుడు కలిగెను. ఆ కన్న కుమారుడే అన్ని విద్యలు గొప్పగా ప్రవీణ కావలెను అని ఆశ కలిగిన వాడు జాతకర్మలు జరిపించి కుమారునికి మృగకన్నుడని నామకరణం చేసెను. మృగకన్నుడు దినదిన ప్రవర్ధమానులే. తల్లిదండ్రులు బంధుమిత్రులు పెద్దలు ఎందున భయభక్తులు కలిగి ఉండెను. 5 ఏళ్ళు ప్రాయం వచ్చేసరికి మృగశృంగుడు ఉపనయనం చేసి విద్య అభ్యసించుటకు గురుకులముకు పంపించినారు. గురుకులములో గురువు చెప్పిన సకల శాస్త్రం నేర్చుకుని సలక్షణమైన గురువు యొక్క మన్ననలను పొందుతూ యుక్త వయసు వచ్చిన సకల శాస్త్రములందు ప్రావీణ్యత సంపాదించుకును. మృగకన్నుడు విద్య పూర్తి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మరి కొంతకాలము మురిదితి అనే కన్యతో వివాహం ఆడిర. ఆ నాటిని మృగకన్నుడు గృహస్థాయం స్వీకరించవలని మృగశృంగుడు మిగిలింది. 2 భార్యలతో పుత్రులు జన్మించినందుకు వారు కూడా అన్ని విద్యలు నేర్పించి పెద్దవారైన తరువాత వివాహం చేశాను.
అది కుటుంబం అంతయు మాఘమాసములోని స్నానములు జపములతో దానధర్మములతో మరింత నిష్ఠతో జరిపించుకుంటూ ప్రోత్సహించుకున్నారు. కామార్జించుకున్న ఆర్జించుకున్న మాఘమాసం ప్రభావం వలన సంసారం ఎందు ఏ ఇబ్బందులు లేకుండా దీటుగా మృగశృంగురుడు మనములు కూడా కలిగినందుకు మరింత ఆనందంతో వంశవృక్షము శాఖోపశాఖలుగా ఉన్నందుకు వారు సంతోషించి ఇంకా ఆశలు లేనందుకు భగన్నామ సాన్నిధ్యము పోవాలని అనుకుని సంకల్పించి తపస్సు చేసుకుంటూ అడవికి వెళ్ళారు. తపోవృత్తితో శ్రీ మహావిష్ణుని ప్రసన్న చేసుకుని నారాయణ కృప వలన పాత్రుడే వైకుంఠముకేగును. విన్నావు కదా భూపాల, మృగశృంగురుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వలన తన పుత్రపుత్రి అభివృద్ధి కలుగుటే కాక ఆనందంతో శ్రీమన్నారాయణ వెంటనే వైకుంఠానికి వెళ్ళినాడు. ఇంకా జ్యేష్ఠ కుమారుడు మృగశృంగురుడి యొక్క వృత్తాంతమును చెప్పిద ఆలకింపును. వశిష్ఠవారి దిలీప మహారాజు ఇట్లు వివరించినారు. మృగశృంగురుడు అడవికి వెళ్ళిపోయినట్టు నుండి జ్యేష్ఠపుత్రుడిగైన మృగకందుడు సంసార భారమంతి మోపి గృహమయంది అశాంతియు లేకుండా చూసుకుంటూ ఐనునూటక చూసుకుంటూ అయినను ఒక విచారము పీడించుచున్నది. అది ఎట్లాగంటే తను వివాహమాడిన చాలా కాలము గడిచిన సంతానము కలగలేదు. అందుకు అతను లోపల కుమిలిపోచున్నాడు. అతడు ఒక విధముగా తలపోసుకునేను. కాశీ పుణ్యక్షేత్రంలో సాంబశివునికి ప్రత్యక్ష నిలమైన అటువంటి వారణాసి చూసినందుకు మాత్రమే సకల పాపములు హరించును మనసు అనుకుని కోరిక నెరవేరమని అనేక మంది కాశీనాథుడు దర్శనం చేసుకుని వారి అభిష్టములు పొందుకొలుతున్నారు. నేను నా కుటుంబ సహితముగా వచ్చి వత్తును అని మనసులో నిశ్చయించుకున్నారు. ప్రయాణమే సన్నద్ధుడే బయలుదేరినారు. మార్గమధ్యంలో అనేక క్రూరమృగములు బారి నుండి క్రిమికీటాలు ప్రమాదం అతి కష్టం మీద కుటుంబ సమేతం కాశీక్షేత్రం వెళ్ళను. కాశీపట్టణంలో పవిత్ర గంగానది తన విశాల బహుళ చూసి ప్రశాంతంగా ప్రవహించే మృగశృంగుడు పరివారంతో సహితంగా ప్రసిద్ధి చెందగా మణికర్ణ ఘట్టమునకు కాలకృత్యములు స్నానమాచరించి నెరవేర్చి విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళినాడు. ఆలయములోని రాగానే మృగశృంగురుడు ఎక్కడ లేని ఆనందము కలిగింది. తన జన్మ తరించింది. తాను కైలాసమునందుకు తలించిన విశ్వేశుడు భక్తి శ్రద్ధతో ప్రార్థించు. ఈ విధము కుటుంబ సమేతంగా మృగశృంగురుడు కాశీశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగము ప్రతిష్ఠించారు. దాన్ని మృగకందీశ్వర మహాలింగమని నామకరణం చేశారు. దానికి ఎదురుగా భార్య పేర మరొక లింగం ప్రతిష్ఠించను. ఆ విధముగా 1 సంవత్సరముకు విశ్వేశ్వరుడు సన్నిధానములో గడిపారు. ఒక దినమున మృగకంఠుడు మువ్వల తల్లుల పవిత్ర గంగా నదిలో స్నానమాచించి విశ్వేశ్వరుని పూజించగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచినారు. మృగకంఠుడు చాలా దుఃఖించి ఆ విధంగా ఎవరు తప్పించలేరు, విధి ఎవరు తప్పించలేరు కదా అంటూ ఈశ్వరుని జ్ఞానించు ప్రాణాయం విడిచెను. చనిపోయిన 3 తల్లులు మృగకంఠుడు యథావిధిగా దహన సంస్కారం చేస్తూ భావించి మాతృరుణం తీర్చుకొనెను. మృగశృంగురుడు ఎంతకాలమును సంతానము కలగలేనందుకు కాశీక్షేత్రం ఉంచినవాడు సంతానము కొరకు భార్య సమేతుడైన విశ్వనాథుని గురించి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసి నాడు అతనికి తపస్సు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి మృగశృంగురుడికి అతని భార్య రుద్రతీదేవి తన ఆనందం కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా సిద్ధించగా పరమేశ్వరుని పలికెను. మహాముని, మా భక్తికి ఎంతో సంతోషించినారు. మీరు చేయే తపస్సు మమ్మలో ఆకర్షించింది. మీ నిష్కల భక్తికి మెచ్చి మీ కోరిక తీర్చిదను అని అనగా అభిష్టము నెరవేర్చనని పలికెను. అంత మృగకంఠుడు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇది మానస్కృతులు లోకరక్షణకే మీ దయ వలన
నాకు లక్షణపతి అయిన లక్షపతి అయిన సురక్షిత సలక్షపతి అయిన సౌందర్య పరమపతి అయిన ఆ పతి లభించినందుకు నేను మిమ్మల్ని ధ్యానించేందుకు ఆమెతో సుఖములు అనిపించుచున్నాను. కానీ ఎంతకాలము నాకు సంతానము కలగలేదు, కృంగిపోతున్నాను. సంతానం లేని వారు ఉత్తమగతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం కావాలని ప్రసాదించమని వేడుకొనెను అని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించారు. మృగశృంగుడు దీనలాల్పను ఆలకించి త్రినేత్రుడితో పలికెను, ముసలతనమైన నీ మనోభీష్టము నెరవేర్చగలను. కానీ ఒక నియమముంది. బ్రతికున్నంత వరకు వైధన్యముతో ఉండి పుత్రకాలటము కాక అల్పహాయుషుడిగా పుత్రుడు కావాలన అని ప్రశ్నించాను. మృగశృంగుడు ఆశ్చర్యపడెను. పరమశివుడి మాటలకు ఆలోచనలు పడివలసి కొంతసేపు ఆగి, ఈ శశిధర, నన్ను పరీక్షించుచుందునవా? నాకు జ్ఞానోదయమైంది. మొదలు నేటి వరకు మీ జ్ఞానముకు పలువురు సేవించుట నాకు ఏమి చెప్పవలనో తోచట్లేదు. ఏ అయినా కలకాలము వైద్యముతోటి శృంగికి కృషించే పుత్రి కన్నా అల్పహాయుషుడే పుత్రరత్నమే ప్రసాదించమని అడిగినాడు. అటులే అనుకాక అని త్రిశూద్ధార వరమిచ్చిది. పార్వతీ సమేతంగా అంతరార్థమేను. పరమేశ్వరుడు అనుగ్రహంతో మృదుదితికి ఒక సుముహూర్త కాలంలో పుత్రుడికేను. మృగశృంగుడికి పుత్ర సంతానం కలిగినకు అనేక మంది ఋషిమతములు బాలుని చూసి వ్యాస మహర్షి వచ్చి ఆ బిడ్డ జాతకరము బట్టి మార్కండేయుడని నామకరణం చేయవలను. ఓ దిలీప మహారాజా, పరమపూజుడైన భాగవతుడికి అగు మృగశృంగుడికి పరమేశ్వరిచ్చిన మెప్పించి వారిద్దరూ పాత్రులైనారు. సుపుత్రుడు పుట్టినాడు. మార్కండేయ వచ్చి 11వ అధ్యాయం మార్కండేయ వృత్తాంతము మాఘపురాణంలో తెలియబరచుదును.